సైంటిస్ట్ వాళ్ళు పబ్లికేషన్ చేశారు, నేను అవి చాలా వరకు చదివాను. వాళ్ళు ఏమంటారంటే ఈ సోల్ ఎట్లా ఉంటుందయ్యా అని చెప్పమంటే, సోల్ ఈజ్ లైక్ ఏ లైట్ సోర్స్, లైక్ క్లౌడ్. కొంచెం ఈ సోర్స్లో మనం కొంచెం ఇంప్రూవ్ అయిపోయి కొంచెం వెళ్ళిపోతే కలర్ మారిపోతుంది సోల్ అని అంటారు వాళ్ళు. అది సో ఇట్ విల్ బికమ్ ఎల్లో. అండ్ బెస్ట్ 6th grade సోల్ అంటే హైయెస్ట్ గ్రేడ్ సోల్, 6th grade సోల్ ఈజ్ డార్క్ బ్లూ కలర్, ఇండిగో కలర్, డార్క్ ఇండిగో కలర్ ఉంటుందని వీళ్ళు చెప్పిన ఈ రిగ్రెషన్ టెక్నాలజీ వల్ల మనకు తెలిసింది. వాళ్ళు చెప్తున్నారు, ఒకటి చెప్పింది కాదు, దగ్గర దగ్గర చాలా మందితో చేసి యాక్చువల్గా దే ఆర్ ట్రీటింగ్ ది పేషెంట్స్ ఈ విధంగా. ఎందుకంటే కొందరు ఒబేసిటీ పీపుల్, సమ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒబేసిటీ పీపుల్ అది ఏమి ఇంటే తింటాడు, ఇంతలా అయిపోతాడు. ఇటువంటి కేసు వచ్చి ఇవి డాక్టర్స్ ట్రీట్ చేయలేక సైకోసోమాటిక్ డిసీజెస్ అని ఇవి ఉన్నాయి. వీళ్ళ దగ్గర పంపుతారు. వీళ్ళు రిగ్రెషన్లో చేస్తే వాడి రిగ్రెషన్లో సమ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అంటే వాడికి తెలిసింది ఏంటంటే, వాడి దివ్యజన్మలో ఒక బానిస, ఆ బానిస వాడికి తిండి సరిగ్గా పెట్టకుండా పని చేసుకుంటే వీడు ఎప్పుడు వాడు యజమాని తిని తిన్న అంత ఆహారం నాకు ఎంత వస్తుందో ఎంత అవుతుంది వాడు అలా అనుకుంటూ వాడు లైఫ్ 15-20 సంవత్సరాలకి చచ్చిపోయిన కేసు. వాడు మళ్ళీ జన్మ వచ్చినప్పుడు ఆ మెమరీలో ఉంటుంది, అంత తినాలి, అంత రావాలి, అంతలా వాళ్ళు ఉండాలి, పుష్టిగా ఉండాలి. ఈ జన్మలో వచ్చినప్పుడు వాళ్ళకి ఏవైతే అభిప్రాయాలు అవి ఉన్నాయో డిజైర్స్, ఆ డిజైర్స్ వస్తాయి. వీడు ఇంత తింటాడు, ఎంత ప్రాక్టీస్ కానీ వీడు ఎంత లావ్ అయిపోతాడు అయ్యో వయసు. అట్లాగే చాలా కేసులు ఉన్నాయి. కొందరు నీళ్ళలో వాటర్ చూసే తెలుస్తారు, వాటర్ ఫోబియా. అటువంటి కేసులు చేస్తే వాళ్ళు క్రిత జన్మలోనూ వన్ ఆఫ్ ది జన్మల్లో కూడా వాళ్ళు ఈ నీళ్ళలో మునిగిపోవటము, ఫ్లడ్స్ వచ్చి చచ్చిపోవటం ఇవి జరిగినట్టు ఉంది. కానీ వార్లో చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వార్లో చచ్చిపోయిన వాళ్ళు ఎప్పుడు ఇక్కడ కోర్టుసారి ఇక్కడ నన్ను నొప్పురారు అంటాడు. అక్కడ ఏమి ఉంటుంది, అన్ని బాగున్నాయరా మీకన్నా లేదు సార్ నాకు నొప్పి వస్తాను. వాళ్ళు ఈ రిగ్రెషన్ టెక్నాలజీ వల్ల వాళ్ళు చేసి 2-3 సిట్టింగ్లు అయిన తర్వాత, ఒరే బాబు నువ్వు అప్పుడు యుద్ధంలో చేసావు, ఎవడు పొడిచాడు, దెబ్బ తగిలింది, అది అయిపోయింది, ఇప్పుడు అంతా క్లియర్ అయిపోయింది, ఆ మెమరీని వదిలేసి నువ్వు రా అంటే 2-3 సిట్టింగ్లలో వాళ్ళంతా వచ్చి మామూలుగా నార్మల్గా అవుతున్నారు. ఎందుకంటే మనం సైంటిఫిక్గా చేసినప్పుడు వాళ్ళు అబద్ధాలు చెప్తారని చెప్పడానికి లేదు. అందులో ఇది ఒక గ్రూప్ కాదు, డిఫరెంట్ కమ్యూనిటీస్, డిఫరెంట్ ఫిలాసఫర్, ఐ మీన్ పీపుల్ ప్రాక్టీసింగ్ Christianity, different people also they are accepted. So these are all evidence we have to accept. Then it has no time and space constraints, limitations of the physical, our physical world. Different physical world, different one. It is a pure form of energy, hence it is not affected by gravity. So it has no weight, it doesn't, it just floats. సో నేను దీనికి మన కన్వెన్షనల్ ఫిజిక్స్లో మీకు తెలుసు, గ్రావిటాన్ అంటారు ఫోర్స్ పార్టికల్స్ని ఫిజిక్స్లో. గ్లూవాన్ అంటే మన న్యూక్లియర్ ఈ న్యూక్లియర్ కోర్లో ఉండే ఫోర్స్ని గ్లూవాన్ అంటారు, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. దెన్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అనేవి కూడా ఉన్నాయి, అవి దాన్ని వీక్ బోసాన్ అంటారు. దెన్ ఫోటాన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీకి ఉన్న ఫోటాన్. ఈ 4 అంటే ఈ 4 ఇప్పుడున్న ఫండమెంటల్ ఫోర్సెస్. ఈ వీటిలో ఇది ఎక్కడ క్వాలిఫై అవ్వట్లేదు. బట్ ఇట్ ఎగ్జిబిట్స్ జస్ట్ ఫోటాన్. హైయెస్ట్ ఎనర్జీ లెవెల్ ఇది ఉందంటే ఇట్ ఈస్ హ్యావింగ్ ద బ్లూ, మీన్స్ స్పెక్ట్రమ్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ బ్లూ ఈజ్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. వేరే లైట్ ఇంకా లోయర్ ఫ్రీక్వెన్సీ ఉంది. అంటే ఏంటంటే ఇట్ హ్యాస్ సమ్ రిజంబలెన్స్, సమ్ క్లోజ్నెస్ టు ఫోటాన్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టెడ్ బై టైమ్ అండ్ స్పేస్ కన్స్ట్రెయింట్స్. సో ఇట్ ఈస్ బియాండ్ మై స్కోప్. ఈవెన్ ఐన్స్టీన్ గారు ఏం చెప్పారు, ఒకదానికి ఒక థియరీ, ఒకదానికి ఒక థియరీ, ఒకదానికి ఒక థియరీ కాదురా, దేర్ ఈజ్ యూనివర్సల్ లా అని ఉంటుంది, మనం పట్టుకోలేకపోతున్నాం. ఈ స్మాల్ ఆబ్జెక్ట్స్కి క్వాంటమ్ మెకానిక్స్, పెద్దవాటికి అదర్ మెకానిక్స్, న్యూటోనియన్ మెకానిక్స్, ఇట్లా కాకుండా ఏదో ఒకటి ఉంటుంది. వీఆర్ అనేబుల్ టు ఫైండ్ ది సోల్ ఆఫ్ గాడ్ అండ్ వాట్ వీ యూజ్. ప్రజెంట్ సైంటిఫిక్
సైంటిస్ట్, అది కూడా వాళ్ళు ఇదే చెప్తున్నారు. ఏంటంటే వీఆర్ ఆల్ వర్కింగ్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది సోల్ ఆఫ్ గాడ్ అని వీళ్ళు అంటున్నారు. ఎనీహౌ ఆ టైం దగ్గరికి వస్తున్నట్టుంది. కొన్ని రిలీజియస్ థింకింగ్, రిలీజియస్ ఫీలింగ్ ఎవరు ఏం చెప్పారు అన్నది మనం కొంచెం చూస్తే అందరూ భగవద్గీత చదవకపోవచ్చు. కొన్ని 4-5 శ్లోకాలు నేను చెప్తాను. సాంఖ్య భగవద్గీతలో సాంఖ్య యోగాలో సెకండ్ చాప్టర్ 20th స్కంధ మీకు అంతా తెలిసి ఉండొచ్చు. నా జాయతే వా కదాచి, నా జాయతే మ్రియతే వా కదాచి, నాయం భూత్వా భవిత వాహన భూయ, అదో నిత్య శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే. దీనికి అర్థం ఇంగ్లీష్లో రాసిన అర్థం ఏంటంటే ది సోల్ ఇంగ్లీష్లో నేను రాసుకున్నాను, తెలుగులో రాసుకుని నాకు సంవత్సరం రాదు. ది సోల్ హ్యాస్ నేదర్ బర్త్ అండ్ ఇట్ ఈస్ ప్రీ ఎగ్జిస్టింగ్. It is just like our theory of universe and no death. As it is not like existing for some time and extinct after some time, or it is not extinct for some time and appears again. Atlati kaadu. Soul is free from the cycle of birth and death. It is eternal and has no beginning. Even when the body is dead, the soul prevails. This is the story. ఇందులోనే మన యోగా శాస్త్రం కూడా ఏమంటే ఈ టైం దీంట్లో అటు చక్రంతో పోల్చి దీనికి 6 స్పోక్స్ ఉన్నవి. కాలచక్రం అని అంటే యోగా కాలచక్రం అంటారు. కాలచక్రంలో సైకిల్ తిరుగుతూనే ఉంటుంది. ఆ స్పోక్స్ మాత్రం మనం ఇంప్రూవ్ చేయాలి. ఒక స్పోక్ గుడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఒకటి బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అట్లా చేయాలి. బట్ ఎందుకు చక్రంతో చేశారంటే ఇట్ ఈస్ ఎటర్నల్, సోల్ ఈజ్ ఎటర్నల్. మన చిన్నప్పుడు నాకు ఈ సంసార బంధాలు అవ్వాలని అంటే అది నాకు నేను కొంచెం రిలీజియస్ వాడిని కొంచెం వేలు చేసేవాడు. సంసారం వద్దంటాడు ఈ శాస్త్రి గారు. ఈ తల్లిదండ్రులు మ్యారేజ్ చేసుకుని సంసారం గడపతి నెలపుట్టేవాడు. బట్ యాక్చువల్లీ నాకు ఇప్పుడే తెలిసింది సంసారం అంటే ఇది కాదు. సంసారం అంటే సంస్కృతంలో కాలచక్రం. మనం ఏంటంటే కొలాకియల్ లాంగ్వేజ్లో సంసారం అంటే ఏదో ఫ్యామిలీ అని మనం అనుకుంటున్నాం, బట్ ఇట్స్ కాలచక్రం. సో దిస్ ఇస్ వన్. దెన్ జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మా అపరిహార్యార్థే నా త్వం శోచితుం అర్హసి. He who has taken birth is sure to die, and he who has died is sure to rebirth. The cycle of birth and death and birth are unavoidable. There is no purpose in thinking, grieving about the eternal cycle. ఎందుకంటే అర్జునుడు చెప్తాడు, వీళ్ళందరూ చంపేస్తే పాపం వస్తుంది, నాకు ఇది వస్తుంది అన్నప్పుడు కృష్ణుడు చెప్తాడు, నువ్వు కూడా చంపేవాడు ఇది కాదు బాబు, చావాల్సిన అవసరం వచ్చింది. యూ హ్యావ్ టు డూ ఇట్. దే ఆర్ నాట్ డైయింగ్, ఫిజికల్ బాడీ డై, దేర్ సోల్స్ విల్ కమ్ బ్యాక్ అండ్ అగైన్ డిఫరెంట్ బాడీ, ఫిజికల్ బాడీ. తర్వాత అర్జునుడికి ఇంకోసారి కూడా చెప్తాడు, 4th జ్ఞానయోగంలో చెప్తాడు, బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నా త్వం వేద పరం తపః. ఓ అర్జున, మెనీ సైకిల్స్ ఆఫ్ బర్త్ అండ్ ద డెత్ హ్యావ్ టేకెన్ ప్లేస్ ఫర్ యూ అండ్ మీ. వైస్ మ్యాన్, ఓ అర్జున, you know not them, whereas I know everything. Because Krishna says, Krishna as per yogic system sequence, he comes to 6th level. 7th level is, they say, it is Parabrahma, or sometimes some of them are calling Shiva. There is only no person, nothing, is only darkness or something like that. Up to 6th level, these people, 6th level people can reincarnate in society. They can try to help the society. So Jesus Christ, Buddha, వీళ్ళందరినీ 6th level or 5th level సోల్స్ కింద లెక్క. ఇది క్లినికల్ సైకాలజిస్ట్ వాళ్ళు అదే చెప్తున్నారు. వీళ్ళు ఆర్గనైజేషన్ యోగా శాస్త్రం 7 అయింది. నేను ఇప్పుడు ప్రిపేర్ అవుతుంది ఉన్నాయి కానీ తర్వాత కావాలని చెప్తాను. సో వీఆర్ వెరీ క్లోజ్లీ క్లినికల్ సైకాలజీ ఫైండింగ్స్కి చాలా క్లోజ్గా ఉన్నాం యోగా శాస్త్రం. సో ఇది అయిపోయింది కదా. ఇకపోతే
పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఒక శ్లోకం ఉంది. ఇంకా 2-3 చేసి నేను క్లోజ్ చేస్తాను. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనస్వస్థ ఇంద్రియాణి ప్రకృతి స్థానికర్షతి. ఇది శ్రీకృష్ణుడే చెప్తాడు. ఆల్ ద లివింగ్ బీయింగ్స్ ఇన్ ది యూనివర్స్ ఆర్ సింప్లీ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ డివైన్ ఎనర్జీ. దిస్ ఈజ్ సోల్ ఎనర్జీ, పరబ్రహ్మ స్వరూపం. దట్స్ వాట్ దీస్ పీపుల్ ఆర్ టెల్లింగ్. దట్ ఈస్ క్రియేటివ్ ఫోర్స్ ఇస్ దేర్ అని వీళ్ళు చెప్తున్నారు. దట్ ఈస్ క్రియేటివ్ ఫోర్స్. దే ఆర్ డీప్ బ్లూ కాల్ ఈ సోల్స్. But we are not allowed to go there. We are only at second level or third level maximum. ఇంకా రిగ్రెషన్ టెక్నాలజీలో వీళ్ళు చెప్పింది. బట్ దే ఆర్ టెల్లింగ్ దే హ్యాడ్ దట్ 6th లెవెల్ వరకు ఉంది అది చెప్తున్నారు వాళ్ళు. సో ఈయన కూడా అదే చెప్తాడు. ఈయన కూడా డివైన్ ఎనర్జీ విచ్ హ్యాస్ నో బిగినింగ్. లైఫ్ ఈస్ క్రియేటెడ్ an aspect of this divine energy combines with matter and later in the form of mind and its 5 sensory organs, indriyas. So ఈ ఇంద్రియాస్ ప్లస్ మైండ్, 5 ఇంద్రియాస్ ప్లస్ మైండ్, ఇవి ప్లస్ సోల్, ఇవి క్రియేట్ అవుతుందని చెప్తారు. ఇంకా 1 more బిఫోర్ క్లోజింగ్. భగవద్గీత చెప్పారు. శరీరం యదవాప్నోతి యచ్చాభుత్ కామీశ్వర గృహీతైతాని సంయాతి వాయు గంధాన్ని నివాసయే. 15th chapter 8th శ్లోకం. Soul, that is Jiva, at the time of death, by leaving the physical body and transmigrating to other bodies, shall carry away the 6 indriyas, that is sensorial functions in it. This is similar to air carrying away sweet smell of the flowers and incense substances while leaving the faded bodies there. ఇవి భగవద్గీతలో మనం చెప్పింది. తర్వాత యోగ వాసిష్ఠ ఉంది. అది 32,000 శ్లోకాలు. శ్రీరాముడు వశిష్ఠుడి మధ్య జరిగిన సంవాదం. అది నేను ట్రై చేశాను. బట్ అవి మన ఓన్లీ సోల్ గురించి డిస్కస్ చేస్తాం. అవి అదర్ ఫార్మాట్స్ ఆఫ్ వేదాంతాస్ టు ఎంటైర్ అండ్ ఫైనలీ వితౌట్ కమింగ్ బ్యాక్ టు సోల్, ఐ మీన్ లైఫ్ టెక్నిక్ ఈస్ దేర్, దట్ ఈస్ నిర్మాణ. అది కూడా ఈ సోర్స్ చెప్పారు. ఎందుకంటే ఈ ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ సోర్స్ వీళ్ళు రిగ్రెషన్ టెక్నాలజీలో చెప్పింది. వీళ్ళు 5 సంవత్సరాలకి 8, 10, 15 సంవత్సరాలకి మళ్ళీ తిరిగి వస్తాయి సోల్. వేరే థర్డ్ గ్రేడ్ వెళ్ళిన వాళ్ళు 200, 300 సంవత్సరాలకి మళ్ళీ రీఇన్కార్నేషన్. దట్ ఇస్ హౌ ఇట్ హస్ కమ్. అండ్ వన్ సోల్ హ్యాస్ ఫస్ట్ బర్త్ ఇట్ హ్యాస్ టేకెన్ 1500 BC. They were living in caves, remember, other creatures. And up to 3,500 years తర్వాత మళ్ళీ కూడా వచ్చేది. ఈ లోపల 86 ఇన్కార్నేషన్ తీసుకున్నానని 1 సోల్ రిగ్రెషన్ చెప్పింది. అందులో 13, 14, 15 కూడా చెప్పింది. సో అనుకుని ఏంటంటే సైంటిఫిక్గా డిస్కస్ చేసేటప్పుడు we cannot just see, can you see soul, you cannot see, gravitational force you can only feel, you can't see. Similarly soul also you can feel, because dead body ki living body ki difference. soul వెళ్ళిపోతే dead body as good as nothing. సో ఈ విధంగా వస్తుంది అనుకుంటుంది. నేను మళ్ళీ యోగ వాసిస్తా దానికి వెళ్తాం లేదు. ఓకే, నేను సైంటిఫిక్ ఇది అన్నాను కాబట్టి స్టీఫెన్ విలియం హాకింగ్ మీకు అందరూ తెలిసి ఉండొచ్చు. is the latest. Now we consider him as Einstein of the present day. He is still living. He is 73 years old. So I am recently చెప్పింది, every scientific hypothesis about origin of the world leaves unanswered the problem concerning the beginning of the universe. It requires human knowledge which raises above physical and astrophysical what we call metaphysical. What is required above all is the knowledge which comes from the revelation of God. ఈయన అంటాడు రీసెంట్ క్రియేటర్లో కూడా నా లైఫ్ టైమే కాదు, కమింగ్ మిలీనియం వరకు కూడా ఎవడైనా సరే గాడ్ యొక్క సోల్, గాడ్స్ ఇంటెన్షన్ ఏం చేయగలమా అని ఐ మీన్ లివింగ్ లెజెండ్ కాస్మాలజీస్ ఆయనే ఇదే చెప్తున్నారు. రివల్యూషన్ ఆఫ్ గాడ్ వీఆర్ అనేబుల్. ఓన్లీ థింగ్ ఈస్ వాట్ ఎవర్ ఈస్ ప్రీచ్డ్ బై వైజ్ మెన్ యూ ఫాలో ఫర్ హార్ట్ సొసైటీ.
harmonious society with peace and loving your neighbors and that type of things only ఈయన కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడికి మనం లేకపోతే ఇప్పుడు హిందూయిజం చెప్పాం కదా, మన బైబిల్ బిబ్లికల్ కూడా అప్ టు 448 ఇయర్ ఓల్డ్ టెస్టమెంట్ ఉంది. ఓల్డ్ టెస్టమెంట్ ఒరిజినల్. అందులో జీసస్ క్రైస్ట్ ఈజ్ ఎ రీఇన్కార్నేషన్ ఆఫ్ ప్రీవియస్ సైంట్ అని ఉంది. తర్వాత సెయింట్ జాన్ అని వచ్చాడు. ఆయన అంతకుముందు సెయింట్ ఎలియాస్ అని ఒకడు ఉండేవాట. ఇప్పుడు 2nd సెంచరీలో ఆయన మళ్ళీ పుట్టాడు అని యేసుక్రీస్తే చెప్పింది. సో 458 ఇయర్ వరకు దే ఆర్ సైన్స్. క్రిస్టియానిటీ ఈస్ బిలీవింగ్ ఇన్ రీఇన్కార్నేషన్ ఆఫ్ చర్చ్. బట్ 458 తర్వాత కాన్స్టాంటినోపుల్ అనే సెంచరీలో కింగ్ కాన్స్టాంటిన్ ఎంపరర్ ఉన్నాడు. వాళ్ళు ఏంటంటే ఈ దెబ్బలాడుకొని కొట్టుకుని బానిసత్వం, చంపుకోవడం, లూటింగ్ ఇవన్నీ వచ్చి కంట్రోల్ చేయలేక ఈ ఫిలాసఫీ అబ్బాయి ఏంటంటే మల్టిపుల్ బర్త్స్ ఉన్నాయి కాబట్టి ఈ బర్త్లో మనం ఎంజాయ్ చేస్తారా నెక్స్ట్ బర్త్ అని వాళ్ళు అన్కంట్రోల్ సొసైటీ అప్పుడు మళ్ళీ రీరైట్ చేయించాడు 458 అప్పుడు ఓల్డ్ టెస్టమెంట్ వచ్చింది. ఆ ఓల్డ్ టెస్టమెంట్లో ఓన్లీ సింగిల్ టైమ్స్ ఆన్సర్ బాబు, నా రొపిటేషన్స్ లేవు. ఒకసారి పుట్టారు, పుట్టిన తర్వాత నీ కర్మల ప్రకారం 5 ఈ గార్డెన్ ఆఫ్ ఈడెన్ మంచి పని చేస్తుంది. లేదంటే ఆ సాతాను వాళ్ళు హెల్వలకు తీసుకెళ్ళి నేను కాన్స్టెంట్గా ఎటర్నల్లీ నువ్వు నిప్పుల్లో వేసిస్తారు. ఇట్లాగా ఆ క్రిస్టియానిటీ కూడా అయిపోతే గురు అదే నేను చెప్పాను కదా, చెప్పవలసిన చాలా ఉంది కానీ మరి సమయం లేదు. క్వశ్చన్స్ అవి అడగండి మీరు. తర్వాత నైట్ లంచ్ డిన్నర్ తర్వాత మీరు అందరూ కూర్చుంటే నేను ఐ కెన్ గో ఆన్ డిస్కసింగ్. Directing migration of souls from one body to another body, irrespective of the human or animal or whatever it is, and across the globe. No, that is true. సాఫ్ట్వేర్ మీరు అంటారు. Software, I've just taken example. యాక్చువల్లీ ఈ యాంగిల్లో నేను కూడా ఇచ్చేసాను. ఎందుకంటే మెమరీస్ ఇక్కడ 2 మెమరీలు ఉన్నాయి, 3. ఒకటి మామూలు జనరల్ మెమరీ, ఒకటి ప్రోగ్రామ్ మెమరీ, ఒకటి మైక్రో ప్రోగ్రామ్ ఫర్ అప్లికేషన్స్. ఇందులో ఏదైనా తెచ్చేద్దామని కూడా నేను ప్రయత్నం చేశాను. So what we are saying is the soul has to migrate from one being to another being, okay? Irrespective of animal, human, and across religions, across countries, yes, across genders, everything. No? Okay. So that means also this soul, can it be available as an independent source somewhere stored somewhere? I have understood your question. The third point is that means the movement of the soul from one body to another body is totally programmed, because no time a soul can just stay in some store. Is it true or is it something different? No, it is 90% true, but I will tell you what this clinical ఏం చేశారంటే just before death the soul will come out. Soul will come out with the body and హ్యాపీగా ఉన్నానో మీరు ఏడవద్దని చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది అని కూడా చెప్పారు వాళ్ళు. తర్వాత ఇది దిస్ ఈజ్ బీయింగ్ డ్రాగ్డ్, ది సోల్ ఈజ్ బీయింగ్ ఎ జెంటిల్ ఫోర్స్ డ్రాగ్డ్ అండ్ ఇట్ ఎంటర్స్, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సే ఇట్ ఎంటర్స్ ఎ టన్నెల్ లైక్ దట్. టన్నెల్ కొంచెం డార్క్గా ఇనిషియల్గా కొంచెం డార్క్ యాష్ కలర్లో ఉన్న తర్వాత వైట్ కలర్ వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మన ఆర్గనైజేషన్ లాగే ఈ సోర్స్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ ఉంటుంది. అందులో ఈ ఇన్ఫెంట్స్ సోర్స్ నాట్ హ్యావింగ్ 3 or 4 times ఉంది ఇన్కార్నేషన్. అటువంటి వాళ్ళకి మళ్ళీ క్లాసులు తీసుకుంటారు. క్లాసులు తీసుకున్నారు అబ్బాయి నువ్వు కోపము లేదా నువ్వు జలసి ఇటువంటి ట్రైట్స్ ఉన్నాయి, నువ్వు తగ్గించుకోవాలి. లేదు అంటే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. నేను ఎన్ని ఇన్కార్నేషన్ చేసినా నువ్వు ఇంప్రూవ్ అని వాళ్ళకి క్లాసులు తీసుకుంటారనేసి ఈ 4th grade 5th gradeకి వెళ్ళిన సోల్స్ వాళ్ళు కోచ్ చేస్తారు వాళ్ళు చెప్పారు. సో ఇంకోటి అదే. సో ఇది చెప్పినప్పుడు చెప్పేది సార్ దెర్ ఇస్ వన్ క్రియేటర్, హీ ఈజ్ బియాండ్ అస్, వీ కెనాట్ అప్రోచ్, హీ విల్ బి
అది డార్క్ ఇండిగో కలర్లో ఉంటారని వీరికి వీళ్ళు చెప్తున్నాయి సోల్స్. దట్ మీన్స్ దెర్ ఈస్ సంబడి యాక్చువల్లీ ఎవ్రీబడి ఈస్ కీపింగ్ అకౌంట్ ఆఫ్ ది గుడ్ అండ్ బ్యాడ్ థింగ్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్. అంతేకాకుండా వీళ్ళు మన భూలోకంలో వచ్చి వాళ్ళు భూలోకంలోకి వెళ్తారా ఈ క్వశ్చన్ కూడా ఇంకా వేరే లోకాలు అంటే కొందరు చెప్పింది ఏంటంటే జనరల్గా దే హ్యావ్ ఎన్ ఎఫినిటీ వేర్ ఎవర్ యూ హ్యావ్ గాన్ దే హ్యావ్ ఎఫినిటీ. There are some other universal. The more you talk about it, the more people will confuse. Correct, sir. In age law, I think let us be peaceful about it. It's not. No. What I want to enforce is here somebody. Hear me. ఇది ఏమిటంటే there are lot of things. Not that experience. But is See, it? what is happening is somebody's experience, we are telling it's an experience. You think it's to be experienced by every each individual. అతను గోపాల్ కృష్ణ ఏమన్నాడు బేసికే ఏమవుతుంది, వాట్ విల్ హ్యాపెన్? ఈజ్ హి ఇండిపెండెంట్? ఈజ్ ది సోల్ ఈజ్ ఇండిపెండెంట్? ఈజ్ అబ్సల్యూట్లీ ఇండిపెండెంట్. వై డు యు సే నో? ఐ సే ఇట్స్ Independent means no. see independent అంటే ఇప్పుడు yogic souls who have attained, they are independent. They can tell God Almighty, I can come. శివయోగీస్ అని ఉన్నారని 15 సంవత్సరాల నుంచి హిమాలయస్ ఉన్నారని వాళ్ళు నేను అక్కడికి వచ్చి ఏం చేసింది ఈ లోకంలో ఐ హ్యావ్ నో డిజైర్స్ వెదర్ ఐ లివ్ హియర్ ఆర్ ఇన్ యువర్ ఏమంటే మన విష్ణు లోకంలోకి వచ్చి కూడా నేను చేయవలసింది ఏం చేస్తాను వాళ్ళు ఇక్కడే ఉండిపోతారు. అట్లా కూడా సీరియస్ ఉంది. అయ్యా గీతలో ఈ ఆత్మయోగం గురించి చక్కగా విశ్లేషించాడు. అవును సార్, నేను చెప్పేది గీతలో రాశాడు అది నిజమా కాదని కదా మనం ఏంటంటే సర్కంస్టెన్షియల్ ఎవిడెన్స్. జడ్జి గారికి పుస్తకంలో రాశారని చెప్పరు కదా, ఎవిడెన్స్ కావాలి. మీకు ఒక నమ్మకం కొంత ఉండాలండి. నమ్మకం లేకపోతే మీకు ఎవిడెన్స్ ద్వారా అవ్వదు. I am just talking about the evidences only. అందుచేత వీళ్ళు ఇంకా వేరే లోకాల్లో కూడా మేము వెళ్ళామని చెప్పారు. అక్కడ లాస్ట్ లో చెప్పారు కదా అక్కడ ఎవరో ఒక గ్రేటెస్ట్ స్టీఫెన్ హాకింగ్. ఎందుకంటే for human brain to understand. Yes. The one what is metaphysical, the one beyond metaphysical. So whatever we try to understand for an unlimited one in a limited fashion, we will never be able to understand. Yes. So let us put a full stop. నేను ఇంకోటి ఏం చేస్తానంటే ఈ యూనివర్స్ క్రియేషన్ ఫిజికల్ యూనివర్స్ ఇన్ అవర్ లైఫ్ టైమ్, నాట్ అవర్ లైఫ్ టైమ్, మేబీ మిలియనియమ్స్ ఆల్సో ఇట్ మే నాట్ బి పాసిబుల్. But still, people working on cybernetics and all those things, they are trying to find out where is the subconscious memory. Amygdala, అందులో ఉందేమో అని జర్మన్ సైంటిస్ట్ దే ఆర్ వర్కింగ్ ఫర్ జర్మన్ ఎమగ్డాలా, బ్రెయిన్లో స్మాల్ ఎమగ్డాలా ఎనాటమీ చేసిన అందులో ఈ సబ్ కాన్షియస్ మెమరీ ఉండుంటుంది అని దానికి ఇన్పుట్ పోర్ట్ మేము ఐడెంటిఫై చేసామని ఒక 10 రోజులు వచ్చింది మెసేజ్. ఇవన్నీ జరుగుతుంది. మనం ఏంటంటే వన్ థింగ్, ఓన్లీ థింగ్ మనం నేర్చుకోవాలంటే ఒకరు ఎవరైనా పోయారు అంటే ఈజ్ నాట్ ది ఎండ్ ఆఫ్ స్టోరీ. సో అగైన్ హీ విల్ కమ్ బ్యాక్. సో వీ షుడ్ నాట్ గో ఆన్ గ్రీవింగ్. యాక్చువల్లీ మై ఎక్స్పీరియన్స్, నేను ఎన్యూజెంట్ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చి ఇవన్నీ చదువు దగ్గర 150 పుస్తకాలు అన్ని సబ్జెక్టులు ఇంక్లూడింగ్ యాస్ట్రోఫిజిక్స్ అట్లీస్ట్ నథింగ్ నోబడీ ఈస్ బెనిఫిటెడ్. ఐ హావ్ బెనిఫిటెడ్ సిన్స్ ద గ్రీఫ్ చేస్తాం. సో అందుకని ఏంటంటే ఇప్పుడు మనము ఇదే లోకంలో ఉన్నాము, అడ్వాన్స్ ఏజింగ్. యూ హ్యావ్ టు టేక్ వెరీ సీరియస్లీ అబౌట్ ఎ డెత్ ఆఫ్ నియర్ అండ్ డియర్. యాక్చువల్లీ ఐ యామ్ ట్రైంగ్ టు కన్వే దట్. Janardhan Rao spoke very well. We all heard for 40 minutes plus. Let's give a big hand to him. In a few minutes more, our Vice Chancellor, Registrar, Principal and Vice Principal will be arriving here. Before that, we have a few minutes time. So I request any woman to come here and give a song. Yes. Song, joke, anything.
Only women. Ladies.
సరి మపద సరి మారి సనీద పమ దిశ సరి నీద సరస్వతి నమోస్తుతే సారదేవి జాప్రవే సరస్వతి నమోస్తుతే. థ్యాంక్ యూ. చిన్న జవాబు అని చెబుతా. Thought for the day. This is a quote read by Mr.